నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన స్పోక్స్ పర్సన్ రజని గారు. నమస్కారం. నమస్తే అండి. మేడం, చంద్రబాబు నాయుడు గారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనకి వార్తొస్తుంది. అది మనకి చంద్రబాబు నాయుడు గారికి ఏపీ కోర్ట్ బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. సో, అసలు ఎలా మేడం ఇది? అంటే ఏ ఏ రకంగా ఇప్పుడు కోర్టులు మంజూరు చేస్తారు ఏంటి అంటే, చాలా కేసెస్ పెట్టారు. ఏంటంటే చంద్రబాబు మీద కేసు చేసింది ఏంటంటే, సిఐడి వాళ్ళు కేసయితే నమోదు చేశారు. దీంట్లో అయితే చంద్రబాబు గారికి ఒక అంటే ఒక ఇప్పుడున్న పరిణామాల్లో ఇదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో, ఇది ఇది ఎప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు మీద కేసు వేశారు ఏంటి మేడం? ముఖ్యంగా ఈ కేసులన్నీ వస్తే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులు కొన్నున్నాయండి. ఇన్నర్ రింగ్ రోడ్ హ్మ్. అలైన్‌మెంట్ కేసు ఉంది. అదే హ్మ్. రకంగా ఇసుక గురించి స్కామ్ ఉంది. ఏంటంటో హ్మ్. చాలా కేసులనేవి స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి పెట్టేస్తూ ఉన్నారు. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు మూడిటికి ముందస్తు బెయిల్ వచ్చింది. సో, హ్మ్. కొంచెం రిలాక్సేషన్ అయింది. సో, వాట్ ఎవర్ ఇట్ మే బి 6041 వాయిదాలకు అటెండ్ కానటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి సీబీఐని తప్పించుకొని నేను బటన్ నొక్కాలి. నేను బిజీగా ఉన్నానన్నాడు. సో, ముఖ్యమంత్రి అనే ఒక ముసుగు వేసుకున్నావు కాబట్టి బటన్ నొక్కాలన్నావు. అంటే వాయిదా టైంకే బటన్ నొక్కడం పెట్టుకుంటున్నారా? లేకపోతే బటన్ నొక్కే టయానికి వాయిదా డేట్ వేయించుకుంటున్నారో మాకైతే తెలీదు గానీ, ఇన్ని సంవత్సరాలైతే గడిచిపోతుంది. సో, హ్మ్. ఆ కేసులే అన్ని సంవత్సరాలు గడుస్తుంటే, ఈరోజు ఒక నింద వేసేసారు మీరు. ఈరోజు బకెట్ బురద తీసుకొచ్చి జల్లేసినట్టుగా. హ్మ్. సో, కడుక్కోవడానికి బావిలో దూకితే ఎంత సేపవుతుందండి బకెట్ బురద? సో, ఆ రకంగా ఈరోజు ఏదో తప్పుడు కేసులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేస్ అంటారండి. అసలు రాష్ట్రానికి రాజధానే లేదు మగడా అంటే రోడ్డులో వంపులు సొంపులు తిప్పాడు. ఆ హ్మ్. రోడ్డు ఇలా తిరగడం వల్ల లింగంనేని రమేష్ గారి ఆస్తులు డబుల్ అయిపోయినాయి, త్రిబుల్ అయిపోయినాయి, కోట్లలో వచ్చేసాయి. దానికి పారితోషికంగా ఆయన హెరిటేజ్‌కి కొన్ని భూములు కొనిచ్చారు అంటూ లోకేష్ బాబు గారిని కీలక పాత్ర చేసినారు ఈ కేసులో. అదే హ్మ్. రకంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. ఇక ఇసుక ఫ్రీగా ఇచ్చాడంట. దానివల్ల కొన్ని కోట్లు లాస్ అయిపోయిందంట. అదే హ్మ్. కాకుండా కల్తీ మద్యం మందు. రైట్. ఆ! ఈళ్ళేమో కల్తీ మందులు తయారు చేసేస్తారు. ఆయన టైమట మందు వీళ్ళకి అంటే మందు డీలర్‌షిప్‌లు వాళ్ళకి సంబంధిత వాళ్ళకిచ్చాడట. హ్మ్. కానీ ఈరోజు మందు డీలర్‌షిప్‌లు సంబంధిత వాళ్ళకిచ్చింది నేరం అనుకుంటే, ఒకవేళ ఇచ్చాడో లేదో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి. మరి మందు మీ ఎంపీలే తయారు చేసిస్తున్నారండి. ఎస్‌పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఎవరివండి? ఆ! హ్మ్. అదాన్ డిస్టిలరీస్‌కి ఓనర్ ఎవరండి? మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి గారు. మరి ఈరోజు వాళ్ళు మందులు తయారు చేసేయొచ్చు. దానికి పనికిమాలిన బ్రాండ్‌ల పేర్లు పెట్టేసేయొచ్చు. దాంట్లో విపరీతమైన ఆల్కహాలిక్ ఎక్కువుండడం వల్ల, కల్తీ మందు అవ్వడం వల్ల, కాలేయ రోగాలకి సంబంధించి ఎక్కువొచ్చి, వాటిని గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీయించుకోవడానికి, ప్రైవేట్ హాస్పిటల్‌లో పెట్టుకోవడానికి ఆరోగ్యశ్రీ దానికి అప్లికబుల్ కాకపోవడం, కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులకి ఆ ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఎక్కువవ్వడం. గతంలో రఘురామకృష్ణరాజు గారు ఒక టెస్ట్‌ల నిమిత్తం ఈ మందుని, కల్తీ మందుని పంపించడం. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక రాజకీయ నాయకుడు ఇంత దరిద్రపు గొట్టు వ్యాపారాలు, అది కూడా కల్తీ మందు వ్యాపారాల్లో వీళ్ళొక ముద్దాయిలు లాంటి వాళ్ళేనండి. ఎందుకంటే రైట్. మనం గమనిస్తే మాగంటి వారు ఈ కేసులో ఉన్నారు. అదే రకంగా గతంలో కవిత గారు ఈడీ కేసుల్లో కూడా ఇదే మందు కేసుల్లో ఉన్నారు. సో, హ్మ్. ఆంధ్ర, తెలంగాణ అనేది 2 కలిపి చేసినటువంటి పత్యాపారం ఈ మందు వ్యాపారం. అందుకే హ్మ్. ఒకడు కేసీఆర్‌ని సాగనంపారు. మళ్ళీ హ్మ్. ఇంకొకడొస్తున్నాడు గదా! సాగనంపడానికి వీళ్ళని. సో, ఖచ్చితంగా ఇటువంటి పనులు చేసే వాళ్ళని రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. వీళ్ళు రాజకీయ నాయకులుగా సరిపోరు. ఒక వ్యాపారస్తులుగా సరిపోతారు అంటూ రాజకీయంలోంచి వీళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ వ్యాపారంలో ఎదగమనండి. ఒక ధీరుభాయ్ అంబానీ లాగానో లేకపోతే ఇంకో బిల్ గేట్స్ లాగానో వ్యాపారస్తులు అవ్వమనండి. వ్యాపారానికి, రాజకీయానికి ముడిపెట్టి సేవా దృక్పథంతో వస్తానంటూ లక్షల కోట్ల జీతాలు. ఇది లక్షల లక్షల జీతాలు, కోట్లు కోట్లు స్కాములు చేస్తూ మళ్ళీ వీళ్ళకి ముందు వెనక బందోబస్తు. ఈ దరిద్రం అంతా మా ఖజానా నుంచి ఇచ్చే డబ్బులు. సేవ చేసేవాడు నోరు మూసుకొని సేవ చేయాలి. ఈరోజు హ్మ్. వాలంటీర్‌ని సేవ అంటారు. 5,000 జీతాలు వాళ్ళ ముఖాన ముష్టి పడేస్తారు. వీళ్ళేమో సేవ చేసే నిమిత్తమే వచ్చామంటారు ఎమ్మెల్యేలుగా, రాజకీయ నాయకులుగా. మళ్ళా లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు. ముందొక కారు, వెనకొక కారుతో పోతారు. మళ్ళీ హ్మ్. బంగ్లాలు, ఫెసిలిటీ. మరి ఏ రోజు నియోజకవర్గంలో తిరగరు. మళ్ళీ ఈళ్ళకేం 10-5 డ్యూటీస్ ఉండవు. వేలిముద్ర అదేదో వేలిముద్ర లాంటివేమి వేయాల్సినటువంటి అవసరం గూడా లేని పరిస్థితి. సో, హ్మ్. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయం చేసేవాడు రాజకీయం చేయాలి. వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేయాలి. ఒకటే వ్యక్తి 2 పనులు చేస్తే 2 పడవల మీద కాళ్ళేస్తే కింద పడినట్టుగా, కేసీఆర్ పడినట్టుగా మళ్ళీ పడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. అంటే ఇక్కడ కేసులు వేసినట్టే అక్రమంగా ఇప్పుడు ఏదైతే తనని
ఆ కేసులు వేయడానికి కూడా కారణం ఏంటంటే జైల్లో పెట్టొచ్చు. మళ్ళీ అంటే జైల్లో పెట్టేసి తనని ఎట్లైనా కూడా నేను నేను అనుభవించింది చంద్రబాబు నాయుడు కూడా అనుభవించాలని ఒక కసితో అయితే జైల్లో పెట్టించడం జరిగింది. సో ఈ పరిణామాలు చూస్తుంటే ఎక్కడ కూడా ప్రజలకి సేవ చేసే దృక్పథం అయితే కనిపించట్లేదు. కక్షపూరిత రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఇది జనాలు గమనిస్తారంటారా లేదంటారా? ముఖ్యంగా కేసులు పెట్టింది జైల్లో వేయడానికి ఒకందుకైతే, ఉమ్, బురద జల్లడం అనేది ఒకందుకండి. ఎందుకంటే మేమెప్పుడు ఎగతాళి చేస్తాం. అన్ని డిబేట్స్‌లో 33 కేసుల్లో ముద్దాయి, సీబీఐ కేసుల్లో ముద్దాయి, ముద్దాయి, ముద్దాయి. నేనొక్కడినేనా ముద్దాయి? అవతలోడు కూడా ముద్దాయి అవ్వాలి. అదేదో తాగుబోతోడు ఉంటాడు చూడండి. బార్‌లో ఒక్కడే కూర్చొని తాగితే వాడికి బాధగా ఉంటది. పక్కనోడు కూడా తాగితే వాడికి అదొక సంతోషంగా ఉంటది. వాడితో బలవంతంగా తాపిస్తే వాడికి అదొక సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. ఎందుకంటే మనోడి పేరే సైకో కాబట్టి. సో ఉమ్, ఖచ్చితంగా ఈరోజు నేనొక్కడినేనా కేసుల్లో ముద్దాయి, నువ్వు గూడా కేసుల్లో ఉన్నావు. అందుకే నేను లండన్‌లో ఉంటే నిన్నెత్తారు. నిన్నెత్తడంలో నా పాత్ర ఏంటి అంటే, కేసు ఉమ్, ఎత్తుకున్నోడు సిఐడి. ఈ సిఐడి ఎవరి కింద పనిచేస్తుంది అంటే, అండర్ కంట్రోల్ ఆఫ్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఉమ్, లింగంనేని రమేష్‌కి రిలీజ్ చేస్తానంటారు. లేకపోతే మార్గదర్శి సంస్థాపన మీద దాడి చేస్తామంటారు. ఈ బిల్డింగ్ ఇంకా ఎందుకు ఇక్కడే ఉంది? దీన్ని పడగొట్టాలి కదా! ఇక్కడ పర్మిషన్ లేదు కదా! అంటారు. మరి అవి రాష్ట్రానికొచ్చిన నష్టాలేంటో మాకైతే తెలియట్లేదండి. సో ఉమ్, ఖచ్చితంగా ఇక్కడ పక్కనోడికి కేసులుండి జైల్లో పెట్టడాలంటే మొదటి నుంచి లా డిపార్ట్‌మెంట్ అని గాని, లాబింగ్ గాని, ఒక జడ్జెస్ స్థాయి గాని, ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలియడంలో గాని చంద్రబాబు గారు ఎక్స్‌పర్ట్ అండి. ఉమ్, అటువంటి వ్యక్తి ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అంటే టు బి ఫ్రాంక్లీ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. వీళ్ళ నాన్నగారి టైం నుంచి ఈక్వల్‌గా ఉన్నటువంటి ప్రత్యర్థులు వీళ్ళు. రైట్. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తప్పు చేయని వ్యక్తి ఈరోజు, ఉమ్, ఈరోజు తప్పు చేశాడు అని నువ్వు నిరూపించాలంటే, ఆధారాలు పట్టుకొని ఇదిగోండి, ఇదిగోండి ఇన్ని కోట్లు వాళ్ళ ఆవిడ అకౌంట్‌కేసారు. ఇదిగోండి ఇన్ని కోట్లు వాళ్ళ కొడుకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసాడు. అదంతా ఈ డబ్బుతో. ఇవన్నీ చూపించాలి కదా! అరే! రైట్. నువ్వు ముందు అరెస్ట్ చేసేసి తర్వాత ఆధారాలు తీసుకొస్తానంటే అదేమన్నా నీ చెక్కు చేతుల్లో ఉండే పక్కన మనుషులనుకుంటున్నావా? నీ కార్యకర్తలనుకుంటున్నావా? కోర్టది. ఉమ్, ఆధారాలు తీసుకురాకుండా కోర్టులో కేసులేస్తే కొట్టేస్తారు. కానీ ఎంక్వైరీ చేసి కొట్టివేయడానికి కూడా సమయం పడుతుంది గాబట్టి, ఈ మధ్యలో నువ్వు ఆట ఆడుతున్నావు. సరే ఉమ్, కేసులుంటే మాకేం నష్టం? రాష్ట్రానికి ఆయన చేయాల్సింది అభివృద్ధి. ఎవరి పర్సనల్స్ వాళ్ళకుంటాయి. మిమ్మల్ని మేము స్వాగతించలా? ఎన్ని రైట్. కేసుల్లో ముద్దాయి జైల్లోంచి బయటకొచ్చిన మిమ్మల్ని మేము ముఖ్యమంత్రిగా చేసుకోలా? కేవలం ఉమ్, అనుమానితుడతను. మీరు వేసిన పనికిమాలిన కేసులో ఆరోపణలకి గురయ్యాడతను. అంతే. ఆధారాలు మీరు తీసుకురాలేకపోయారు. సో, మేము ఉమ్, ఖచ్చితంగా చంద్రబాబు గారిని మీకంటే గొప్పగా స్వాగతిస్తాము. అవన్నీ మీరు వేసిన నిందలుగా రాష్ట్ర ప్రజలందరూ పరిగణిస్తున్నారు. రోడ్డే లేనప్పుడు రోడ్డులో స్కామ్ ఏంటయ్యా నాయనా అంటే కాగితాల్లో స్కామ్ జరిగిందన్నావు. ఇసుక ఉమ్, ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా స్కాములు జరిగిపోయినాయి అన్నావు. ఈరోజు ఇసుక 6,000, 7,000 ట్రక్ 10,000 సైతం వస్తుంది. రాష్ట్ర ఖజానాలో ఎంత డబ్బులు కూడబెట్టావో అనేది మాకు తెలీదు. ఈరోజు మందు, కల్తీ మందు అనేది ఒక ఎత్తయితే మందు రేట్లు విపరీతంగా అయిపోతే, ఈ మందుని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసాడు. అంటే ఒక రైట్. తాగుబోతోడు 25 సంవత్సరాలు ఖచ్చితంగా తాగాల్సిందే. వాడు తాగడం ఆపేస్తే మొత్తం అప్పుల పాలైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, ఉమ్, రాష్ట్రాన్ని బతికిస్తుంది ఈరోజు బార్ల బయట ఉండి తాగి గొడవ చేసేటటువంటి తాగుబోతులు. అంటే భార్యల పెళ్ళో పుస్తెల తాళ్ళు తాకట్టు పెడితేనే వీళ్ళని తాగుబోతోళ్ళంటే, తాగుబోతోళ్ళని తాకట్టు పెట్టినోళ్ళని ఏమంటారు అంటే రాజకీయ నాయకులంటారండి. సో, ఇటువంటి రైట్. పరిస్థితుల్లో ఆయన బెయిల్‌కి ఏదైతే కాస్త రిలాక్సేషన్ అనేది జరిగిందో అది శుభ పరిణామం అండి. ఆయన ఉమ్, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అదే రకంగా మెడికల్ బెయిల్‌లో బయటికి వచ్చారు అనుకునే వారికి మెడికల్ బెయిల్‌లోంచి బయటికి రాగానే ఒక సింహం జూలు విప్పుకొని ఎలా గర్జిస్తుందో అలా గర్జించిన తరుణాలు మనం చూసాం. ఇంకా రైట్. కూడా మంచంలో ఉండి కంఠాపరేషన్ చేయించుకుంటూ రేవంత్ రెడ్డి గెలుపుకి ఆయన ఎంత వరకు పాత్ర ఉందనేది 2 రాష్ట్రాలకి తెలుసు. అదే రకంగా బెడ్ మీద ఉంటేనే ఎక్కడో పక్క రాష్ట్రంలోనే ఇంత చేయగలిగితే ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రతి ఉమ్, జిల్లా వెళ్తూ, ప్రతి ప్రాంతీయ సమస్యలు తెలుసుకుంటూ, అక్కడ తండోపతండాలుగా కదిలి వస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలను చూస్తే కళ్ళు ఓర్చుకోలేక తాడేపల్లి ప్యాలెస్‌లో టీవీలన్నీ పగిలిపోతున్న తరుణాలండి. సో, వీటన్నిటికి కూడా ఒకటే సమాధానం. రానున్న ఎలక్షన్‌లో టీడీపీ, జనసేన కూటమితో గెలుపు తథ్యం. వైసీపీ గద్దె దిగడం తథ్యం కాబట్టి, వైసీపీలో ఉండేటువంటి కీలక నాయకులు మునిగిపోయే పడవలో ఎందుకు కూర్చోవడం అంటూ కాస్త ఒడ్డుకు వెళ్ళే పడవ దగ్గరికి చేరుకుంటున్నారు. ఉమ్. సుమతి, కాలమతి, మందమతిల్లాగా ఉన్నటువంటి పరిస్థితులు. అందరూ సుమతి, కాలమతిల్లాగా ఉన్నారు. ఇక మందమతులుగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మిగిలిపోయేది నాకు తెలిసి సజ్జల బాబాయ్ టీమేమో అని అనుకుంటున్నా. రైట్ మేడం. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మాతో పాటు జూమ్ కాల్‌కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే.